పెరుగుతున్న జనాభాతో పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతోపాటు చెత్త సమస్య జటిలమవుతోంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా కర్నూలులో ప్రత్యేక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. నగరపాలక సంస్థ పరిధిలో గార్గేయపురంలో రూపుదిద్దుకోనున్న ప్లాంట్ సామర్థ్యం ఎంత, ఏ ప్రాంతాల నుంచి ఎంత చెత్త సేకరించనున్నారు అనే అంశాలపై కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు సహా పొరుగు జిల్లాల చెత్త సమస్యకు చక్కని పరిష్కారం లభించనుంది. దీనికి సంబంధించి చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కర్నూలులో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ కర్నూలులో ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా? రోజువారీ వచ్చేటువంటి చెత్త ఎక్కడంటే అక్కడ గుట్టలుగా పేరుకుపోతుందని గమనించి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి చెత్తని, వారసత్వంగా వచ్చినటువంటి చెత్తని, ఈ లెగసీ వేస్ట్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి దాని నుంచి పర్యావరణానికి కలుషితం లేకుండా చేయడానికి ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇప్పటికే లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది అక్టోబర్ 2కి కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇది లెగసీ వేస్ట్ మీద ట్రీట్మెంట్ చేయడంతో పాటు ప్రస్తుతం రోజువారీ వచ్చే చెత్తని ఎలా దాన్ని సేఫ్గా డిస్పోజల్ చేయాలనేటువంటి విషయంగా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇప్పటికే విశాఖపట్నంలోను అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి ప్లాంట్స్ బాగా ఫలితాలు ఇస్తున్న దృష్టిలో పెట్టుకొని కర్నూలు కేంద్రంగా కూడా ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఈ కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లలో వచ్చే రోజువారీ వచ్చే చెత్తని మనం సేఫ్గా డిస్పోజల్ చేయొచ్చు. దాంతోపాటు దాని నుంచి కరెంటు కూడా ఉత్పత్తి చేయడానికి వీలుగా మనకి కర్నూలులో ఉన్నటువంటి గార్గేపురం వద్ద ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజు 750 మెట్రిక్ టన్నుల చెత్తని ట్రీట్మెంట్ చేయడం ద్వారా రోజు 12 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. ఇది ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ప్రీబిడ్ మీటింగ్ కూడా అయిపోయింది. త్వరలోనే టెండర్ల ప్రాసెస్ అంతా ప్రక్రియ పూర్తి చేసి ఇది ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. మనం కార్పొరేషన్ ద్వారా ఆ స్థలాన్ని కూడా అప్పగించడానికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చి పని కూడా జరుగుతుంది. సుమారు 15-16 వేల టన్నులు చెత్త అక్కడ ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. మిగిలింది కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి అవసరమైన స్థలాన్ని కూడా అక్కడ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వ ఆదేశం ప్రకారము చర్యలు తీసుకున్నాం. సార్, అక్కడ గార్గేపురంలో ఏర్పాటు చేస్తామంటున్నారు కదా, ఎంత స్థలం అవసరం ఉంటుంది? ఆ స్థలం అందుబాటులో ఉందని? సుమారుగా ఈ ప్లాంట్కి ఒక 15 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పారు. సో అంత స్థలాన్ని తీసుకురావడానికి కొంత ఇప్పుడు ఖాళీగానే ఉన్నది. దానికి పక్కన ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిక్లెయిమ్ చేయడం ద్వారా ఆ స్థలాన్ని కూడా అందుబాటులో తెస్తాము. ఈ ప్లాంట్ ఒకసారి టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏజెన్సీ ఖరారైన తర్వాత ఏజెన్సీ వాళ్ళు వచ్చి క్షేత్రస్థాయి పర్యటన చేసుకొని ఇది మిద్దంగా ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది క్షేత్రస్థాయిలో వాళ్ళు బౌండరీస్ సరిహద్దులు ఫిక్స్ చేస్తే దానికి అనుగుణంగా స్థలాన్ని అందుబాటులో పెట్టడానికి అవకాశం ఉంది. 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అంటున్నారు కదా, దీనికి ఎంత చెత్త అవసరం అవుతుంది? ఇప్పటివరకు మీరు 750 మెట్రిక్ టన్నులు అన్నారు కదా, సరిపోతుందా లేకపోతే మనకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చేది అవసరం? ఇది సుమారుగా రోజుకి 750 టన్నులు చెత్త అవసరం అవుద్ది. ముడి సరుకు దాన్ని ప్రాసెస్ చేయటం ద్వారా ప్లాంట్లో వాడటం ద్వారా దాన్ని మనం 12 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటువంటిది అంచనా ఉంది. దాని కర్నూలు కార్పొరేషన్లో ఇప్పుడు వరకు రోజువారీ చూస్తుంటే మనకు 200 మెగా టన్నులు వస్తుంది. సో కాలక్రమేణా అది పెరుగుతుంది. ఏంటంటే నగరీకరణ అవుతుంది, అర్బనైజేషన్ అవటం వల్ల, ఇక్కడ ప్రజలు పెరగటం వల్ల ఇక్కడ రోజువారీ ఉత్పత్తి చెత్త కూడా ఇంకా పెరుగుతుంది. సో 200 నుంచి 250 టన్నులు ఇక్కడ నుంచే అందించే అవకాశం ఉంటుంది. అవసరమైతే సరౌండింగ్లో ఉన్నటువంటి మేజర్ పంచాయతీల చెత్త కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ అవుతుంది. సో ఉన్న చెత్తని సురక్షితంగా వదిలించుకోవటం అనేటువంటి సేఫ్ డిస్పోజల్ అనే దానికి ఇది ఉంది. అదే సమయంలో దాని నుంచి కరెంటును కూడా ఉత్పత్తి చేయడం అనేటువంటిది కూడా యాడింగ్ వాల్యూ టు ది ప్రాజెక్ట్. సో ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఇది తప్పనిసరిగా మంచి సొల్యూషన్ వస్తుంది పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకి.
ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం అనేది నిజంగా కర్నూలుకి గొప్ప అవకాశం ఇది. సార్ ఈ టెండర్ ప్రక్రియ ఎప్పటిలోగా ఇది పూర్తవుతుంది, పనులు ఎప్పటి నుంచి మనం ప్రారంభించే అవకాశం? నెట్ క్యాప్ ద్వారా జరుగుతుంది. సో ఆల్రెడీ టెండర్ ప్రక్రియ బిగిన్ అయింది, ప్రీ బిడ్ మీటింగ్ కూడా అయింది. ప్రాసెస్ ఏదైతుందో అది పూర్తి చేసి చేస్తారు. నేను అది అప్డేషన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ డేట్ చెప్తాము. ధన్యవాదాలు సార్. ఇది నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్ కర్నూలు.